తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎవరైతే గృహ జ్యోతి కార్యక్రమానికి పథకానికి అప్లై చేసుకున్నారో వారికి గృహ విద్యుత్తుపై 200 యూనిట్ల వరకు ఎవరైతే వాడుతున్నారో 200 యూనిట్లకు లోబడి వాడేవారికి పూర్తిగా ఈ విద్యుత్తును కరెంటును ఉచితంగా అందిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా సనత్నగర్ నియోజకవర్గం బన్స్లాల్పేట్ డివిజన్లో ఈరోజు ఉదయం చాచా నెహ్రూ నగర్లో ఉన్నటువంటి జే బ్లాక్ వద్ద డిఈ ప్యారడైజ్, ఏడిఈ జెమ్ స్ట్రీట్, బైబుల్ హౌస్ సెక్షన్ విద్యుత్ అధికారులు విచ్చేసి ఇక్కడ జీరో బిల్లులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మాకు ఇవాళ ఇక్కడ జీరో బిల్ ఇవ్వడం జరిగింది. మాకు ఈ వచ్చే నెల నుండి బిల్లు కట్టడం లేదు కాబట్టి దానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారములు. మాకు ఉచిత కరెంటు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విద్యుత్ సంస్థలకు కూడా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. విద్యుత్ సంస్థల వారికి ధన్యవాదాలు. ఈ రోజు నుంచి జీరో కరెంట్ బిల్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీరో బిల్ మీద మాకు ఫ్రీ ఇచ్చారు. చాలా థ్యాంక్స్. రేవంత్ రెడ్డి ఎక్కడున్నా నిండా నూరేళ్ళు చల్లగా బ్రతకాలి సార్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. మేమందరం బాగుండాలి, ఆయన బాగుండాలని కోరుకుంటున్నాం సార్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అయితే ఈ జీరో బిల్లుల పంపిణీ కార్యక్రమంలో డిఈ ప్యారడైజ్ శ్రీధర్, ఏడిఈ జెమ్ స్ట్రీట్ సబ్ డివిజన్ దుర్గాప్రసాద్, బైబుల్ హౌస్ సెక్షన్ ఇంజనీర్ ఎల్ కృష్ణ, సబ్ ఇంజనీర్ గుంటి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏవి తీసుకెళ్లాలంటే ప్రజాపాలన దరఖాస్తు రిసిప్ట్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ జిరాక్స్, ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఈ రేషన్ తీసుకుంటున్నటువంటి కుటుంబ పెద్ద, కరెంట్ మీటర్ నంబర్, వీటిని తీసుకెళ్ళి స్థానిక బైబిల్ హౌస్ సెక్షన్లో ఇస్తే ఈ పథకం అమల్లోకి తీసుకురావచ్చని ఎల్ కృష్ణ ఏఈ తెలియజేశారు. అయితే ఈ ఉచిత కరెంటు పథకాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేది మాత్రం విద్యుత్ శాఖ అధికారులే. అయితే నిన్నటి వరకు వీరి దగ్గర ఈ పథకానికి సంబంధించిన లాగిన్ ఐడి ఉండేది. దాన్ని అకస్మాత్తుగా ఈ రోజు నుంచి వీరి దగ్గర నుంచి కట్ చేసి స్థానిక సికింద్రాబాద్ రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులకు ఇవ్వడం వల్ల విద్యుత్ అధికారులకు పై పత్రాలు సమర్పించడానికి ప్రజలు వెళ్తే వారిని రెవెన్యూ లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాలని, పై పత్రాలను అందజేయాలని, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ అధికారులను కలవాలని వీరు చెబుతున్నారు. దీనివల్ల ప్రజలు తీవ్రమైన గందరగోళానికి గురవుతున్నారు. ఎందుకంటే ప్రజలు రెవెన్యూ వారిని సంప్రదిస్తే మాకు ఎలాంటి లాగిన్ ఐడి కానీ పైనుంచి ఆర్డర్స్ కానీ అందలేదని ప్రజలను తిప్పి పంపుతున్నారు. దీనివల్ల ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరిచేది, పర్యవేక్షించేది ఎలక్ట్రికల్ అధికారులే కాబట్టి దీన్ని సరిగ్గా అమలు పరిచే అన్ని హక్కులు పూర్తిగా ఇస్తే ఎలాంటి గందరగోళానికి తావుండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఆ దిశగా ఉన్నత అధికారులు ఆలోచించి ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యతను పూర్తిగా ఎలక్ట్రికల్ అధికారులకు అప్పగిస్తే బాగుంటుంది.